ఏపీలో డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయలేదు అసెంబ్లీ అధికారులు. అయితే ఇవాళ స్పీకర్ ఎన్నికపై ప్రోటెం స్పీకర్ ప్రకటన చేయనున్నారు. ఈ పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై కూటమిలో ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఏపీలో డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఇంతవరకైతే నోటిఫికేషన్ రాలేదు, మరి ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి? దీనికి సంబంధించి ఇప్పటి వరకు డిసైడ్ అయినట్లయితే తెలుస్తలేదు. దీని వివరాలు ఎలా ఉన్నాయి? జ్యోత్స్న, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి సందిగ్ధత కొనసాగుతోంది. అయితే ఈరోజు స్పీకర్ ఎన్నిక ఏదైతే ఏకగ్రీవంగా అయ్యన్న పాత్రునికి ఏకగ్రీవం అయిన నేపథ్యంలో ఆయనను స్పీకర్గా ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో ప్రకటిస్తారు. తర్వాత ఏదైతే డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి ఎన్నిక విషయంలో ఎవరికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలి అనే దానికి సంబంధించినటువంటి సందిగ్ధత అయితే ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనేది యాజ్ పర్ సభకి సంబంధించినటువంటి రూల్స్ ప్రకారం అయితే చూస్తే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో ఇప్పుడు కాకపోతే వచ్చే సభలో కూడా ఎవరు డిప్యూటీ స్పీకర్ అనే దానికి సంబంధించి ప్రకటించవచ్చు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వకపోయినప్పటికీ కూడా మరొక జూలైలో నిర్వహించే అసెంబ్లీ సెషన్స్లో డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో కేవలం ఏదైతే ప్రస్తుతం జరిగేటువంటి అసెంబ్లీలకు సంబంధించి అసెంబ్లీ సభ్యులకి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారితో ప్రమాణ స్వీకార కార్యక్రమం, అలాగే ఎవరైతే 175 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటుగా మంత్రులుగా ఎవరైతే ఉన్నారో మంత్రులతోటి ప్రమాణ స్వీకార కార్యక్రమం, అలాగే స్పీకర్ ఎన్నిక మాత్రమే ఉంటుంది. అయితే ప్రతిపక్ష నాయకుడు కూడా ఈసారి సభకు రాకపోవడము, స్పీకర్కి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరు కూడా అయ్యన్న పాత్రుడు మినహా ఎవరు కూడా మరొక నోటిఫికేషన్ ఎవరు కూడా దాఖలు చేయకపోవడంతో అయ్యన్న పాత్రుడు ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే కూటమి నుంచి ఎవరిని ఈ డిప్యూటీ స్పీకర్గా నియమించాలి అనే అంశానికి సంబంధించినటువంటి సందిగ్ధత అయితే ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పుకోవాలి. అటు జనసేనకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలి అని చెప్పి అటు జనసేన నుంచి ఒత్తిడి వస్తుంటే ఇటు బీజేపీ నుంచి కూడా డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలి అని చెప్పి వస్తున్న నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలి అనే దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని అయితే ఇంకా తీసుకోలేదు. ఇటు జనసేన నుంచి మండలి బుద్ధప్రసాద్ అలాగే లోకం మాధవి ఇద్దరిలో ఎవరో ఒకరికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలి అని చెప్పి జనసేన నుంచి వస్తున్న ఫోర్స్ ఉంది. అయితే బీజేపీ నుంచి చూసుకున్నట్లయితే విష్ణుకుమార్ రాజు గతంలో కూడా అంటే 2014 నుంచి 19 వరకు కూడా అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అప్పుడు కూడా కూటమిలోనే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు మరొకసారి విష్ణుకుమార్ రాజుకి బీజేపీ నుంచి ఈ డిప్యూటీ స్పీకర్ పదవి కావాలి అని చెప్పి ఇది వస్తున్న నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలి అనే దానికి సంబంధించినటువంటి అంశం పైన ఇంకా కూడా సందిగ్ధత వీడలేదని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనేది ఈ అసెంబ్లీ సెషన్స్లో ఉండదు. నెక్స్ట్ జూలైలో జరిగేటువంటి అసెంబ్లీ సెషన్స్లో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉంది. జ్యోత్స్న. రైట్ కాంతి.